నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు దశకు చేరుకునేటప్పుడు ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఒక వింత డిమాండ్ అయితే తీసుకుని వచ్చిందనమాట. ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ మాట్లాడుతూ మనం చూసుకుంటే కానీ ఒక లేఖనైతే విడుదల చేయడం జరిగిందనమాట. అలాగే ఈ లేఖలో మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్కు $270 బిలియన్ డబ్బు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతం ఇరాన్ మీద దాడి చేసింది అమెరికా ఇజ్రాయిల్ అనమాట. అలాగే ప్రతిగా చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయిల్ మీద దాడి చేసింది, పనిలో పనిగా కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేసింది. ఆ దేశాలు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయాయి అన్నమాట. ఆ నష్టపోయిన దాటికి ఇరాన్ చెల్లించాల్సింది పోయి ఇరాన్ ప్రతిగా మనం చూసుకుంటే $270 బిలియన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు చెల్లించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేస్తూ ఉంది. అమెరికా తమ యొక్క ఎయిర్ బేస్లను వాడుకునేందుకు ఈ యొక్క దేశాలు అనుమతినిచ్చాయి. అలాగే వాయు మార్గాన్ని అమెరికా వాడుకునేందుకు ఈ యొక్క దేశాలు అనుమతినిచ్చాయి. కాబట్టి అందుకే $270 బిలియన్ల ఈ యొక్క దేశాలు చెల్లించాలని చెప్పి ఇరాన్ వింత డిమాండ్ చేస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఒక మిసైల్ కానీ ఒక డ్రోన్ కానీ ప్రయోగించలేదన్నమాట. అలాగే ఇరాన్ చూసుకుంటే కానీ కువైట్ గల్ఫ్ దేశాలలో ఉన్న చమురు కేంద్రాలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలు కావచ్చు, నీటి శుద్ధి కర్మాగారాలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, ఇలా కీలక మౌలిక సదుపాయాలపైన దాడి చేసింది ఇరాన్. ప్రతిగా ఇరాన్ కువైట్ గల్ఫ్ దేశాలకైతే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రతిగా మాకు $270 బిలియన్ చెల్లించాలని చెప్పేసి ఇరాన్ వింత డిమాండ్ చేస్తూ ఉందన్నమాట. అలాగే అనుకుంటే కానీ ప్రస్తుతం ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా నష్టపోయాయి. ఉదాహరణకు మన ఇండియాలోనే చూసుకుంటే గ్యాస్ కొరత ఏర్పడింది, చమురు కొరత, పెట్రోలు, డీజిల్ అన్నీ కొరత ఏర్పడింది. ప్రజలు చాలా సఫర్ అయ్యారు. అలాగే రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. దీనివల్ల భారతదేశం ప్రజలకు ఇరాన్ ఏమైనా నష్టపరిహారం చెల్లిస్తుందా అంటే కానీ దానికి క్వశ్చన్ మార్క్ అనమాట. ప్రస్తుతం ఇరాన్ చేసిన డిమాండ్ను ప్రపంచ దేశాలు అయితే నవ్వుతూ ఉన్నాయన్నమాట. మీరు దాడులు చేసి ప్రతిగా మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు అడుగుతూ ఉన్నారని చెప్పేసి చాలా దేశాలు ఇరాన్ వాదనను ఖండిస్తూ ఉన్నాయి. మరి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.